మిత్రులారా, ఈరోజు మనం భారతరత్న పురస్కారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఎలా వరించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలోని అత్యంత గొప్ప ఇంజనీర్లలో ఒకరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన దేశ అభివృద్ధికి చేసిన సేవలకు గాను 1955లో భారతరత్న పురస్కారం అందుకున్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 15 సెప్టెంబర్ 1861 మద్దెనహల్లి, కర్ణాటకలో జన్మించారు. విశ్వేశ్వరయ్య గారు ఇంజనీరింగ్, నీటిపారుదల, దేశ అభివృద్ధిలో చేసిన గొప్ప సేవలకు భారత ప్రభుత్వం ఆయనకు 1955లో భారతరత్న అందించింది. కృష్ణరాజసాగర్ డ్యాం నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు. వరదలు నియంత్రించడానికి ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్స్ అనే సాంకేతికను అభివృద్ధి చేశారు. మైసూర్ రాష్ట్రం దివాన్ 1912, 1918లో పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. పరిశ్రమల అభివృద్ధి కోసం భద్రావతి ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. మైసూరు విశ్వవిద్యాలయం స్థాపనకు సహకరించారు. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 15ను భారతదేశంలో ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం ఆయన జీవితంలోని ప్రధాన లక్షణాలు. భారతదేశ అభివృద్ధికి ఇంజనీర్ ఎంతో అవసరమని ఆయన చెప్పేవారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు భారతదేశంలో ఇంజనీరింగ్ మరియు అభివృద్ధి రంగాల్లో చేసిన అసాధారణ సేవలకు కారణంగా భారతరత్న అందుకున్నారు. థ్యాంక్ యూ.